నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణ కుమారి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నా భూతో నా భవిష్యత్ అనేలా జరిగిన జనసేన సేనతో సేనాని సమావేశం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జనసేనాని. అప్పుగర్ హరిత రిసార్ట్ పునఃప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పర్యాటకుల సౌలభ్యమే ప్రభుత్వ అజెండా అన్న మంత్రి. ఉద్యమ బాట పట్టిన రాష్ట్ర బీసీ సంఘం. బీసీ మహిళలకు నిర్దిష్ట రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్. విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికగా జరిగిన సేనతో సేనాని జనసేన విస్తృత స్థాయి సమావేశం జన సైనికుల సంద్రంగా కానవచ్చింది. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖలో 3 రోజులుగా బస చేసి పార్టీ బలోపేతానికి, రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించిన పలు కీలక అంశాలపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చించిన విషయం విదితమే. సుమారు 15,000 మంది 2 తెలుగు రాష్ట్రాల జన సైనికులతో జరిగిన చివరి రోజు సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సభ ప్రారంభానికి ముందు కొంతమంది కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే 2014 నుండి జన సైనికుని ప్రస్తావాన్ని మరోసారి చూపిస్తూ స్క్రీన్ పై ప్రసారం చేసిన వీడియోలు జన సైనికుల్లో మరింత ఉత్తేజాన్ని రేకెత్తించింది. అర్ధరాత్రి మొత్తం చంటి బిడ్డతో నవోటల్ హోటల్ ఎదురుగా పార్టీ జెండా పట్టుకుని తెగువ చూపిన వీర మహిళ గోవిందమ్మను గౌరవిస్తూ సమావేశం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన ఆమెతో గావించారు. జనసేనాని ప్రసంగిస్తూ నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే జనసేన లక్ష్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు ముందుకు సాగాలని పిలుపునిస్తూ చేసిన ప్రసంగం జన సైనికుల్లో నూతన ఉత్తేజాన్ని రేకెత్తించింది. సముద్రంలో వేటకెళ్ళి సుడిగుండాలు దాటి సముద్రంలో వచ్చినాడు. నిజంగా ఇంతవరకు ఈయన ఏమన్నా చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు. నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ముత్యమ్మకి నమ్మకం ఉన్నది. కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమెంటే సెల్లమ్మారా ఆకలేస్తే అన్నమెంటే అక్కోనూరా అన్నమచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నమచ్చే ఆశ వచ్చే అమ్మసాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అన్నమచ్చే ఆశ వచ్చే.
వచ్చిన ఓరిమితో తట్టుకొని నిలబడాలి. అలాంటి గుణం నాకు ఉంది. కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు. అలాంటిది మన జన సైనికులు, వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదిక పైన కూర్చున్నాం, మీకు మాట్లాడగలుగుతున్నాం. యు ఆర్ ద అన్సంగ్ హీరోస్. మీ పేర్లు తెలియకపోవచ్చు, మచ్చుతోనే. అందుకని మేము ఈసారి ఏం చెప్పానంటే, మేము మాట్లాడటం కాదు, మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం. అందుకని నేను అందరిని పిలిపించాను. తెలంగాణ నుంచి కావచ్చు, మన శివ కావచ్చు, చెంచులు యువకుడు. నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే, ఒక సగటు యువతి యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది. సో 2014లో పెట్టి ఆ రోజున స్టేజ్ పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో, ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను. ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను. ఆ రోజు ఏ నిజాయితీతో, ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతతో ఉన్నాను. దెబ్బలు తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలేను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లలేదు, నా నడక తడబడలేదు. దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర, ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచలేదు. ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా, గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్, ఇందాక నేను చెప్పినట్టుగా యు ఆర్ ద రియల్ హీరోస్. మీరు నిజమైన హీరోలు. అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజాయితీతో మనం అందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు. లియో టాల్స్టాయ్ చెప్పినట్టుగా, ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ, టైమ్ అండ్ పేషెన్స్. అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం, సహనం. అలాంటి కాలం, సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు, వీర మహిళలు మీరు నిరూపించారు. యు ఆర్ ద ట్రూ హీరోస్. ఐ సాల్యూట్ యు. అలాగే నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోదాను. కానీ ఈ రోజున తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు, ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ. ఇది చాలా పార్టీస్ వస్తాయి, నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది. కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. కేవలం ఒక రాష్ట్రం కోసమో, ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు అని కలలు కన్నాను. దాన్ని ఒక స్వప్నాలు చూశాను నేను. జరుగుద్దో నాకు తెలీదు. ఖుషీ సినిమా అయిపోయినాక, ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా, రేపొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది, ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం, ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం. కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా. అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియలే. కానీ నాకేమనిపించిందంటే, ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది. దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే, ఒకసారి నాకే అనిపిస్తుంది ఎందుకు ఇలా చేసుకున్నాను నా జీవితాన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధితులను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది. ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి సమస్యలను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు, డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది. ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, లేదంటే తమిళనాడు వెళ్ళినా, ఇంతమంది జనం వచ్చి ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది. ఈ రోజున నేను కష్టాలు కొలిమిలో నుంచి నలిగి వచ్చాను మనందరిలాగే. సో అందుకని ఇక నుంచి ఇన్ని సంవత్సరాలు నేను
కీలకమైనది ఏంటంటే మన ఏ ఐడియాలజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం, దేని మీద వచ్చాం మనం, వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని 5 అంచెలుగా దీన్ని మీకు ముందుకు చెప్తాం. ఒకటి, మన ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఏంటి, మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం, అలాగే మూడోది భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం, వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి, నాలుగోది ఐదోది చిట్ట చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని. నేను ఒక్కడనే, శక్తియుక్తులు పరిమితం, అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్. వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే, లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా, దేశం మీద ఇష్టంతో వచ్చారా, లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు, పదవుల కోసం వచ్చారా? నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు, ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలాగా ఇరిపోయారు. నాకు ఆనందం వేసింది, ఎవరు కాంటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది. 24లో గెలుస్తామో లేదో తెలియదు, 25 సీట్లు అన్నాం, 21 అన్నాం, ఎన్ని కింద పడితే నేను చెప్పాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పాను. ఎంత రిస్క్ అంటే నాకు స్వార్థం లేదు, నా దేశం బాగుండాలి, నా నేల బాగుండాలి, నా మనుషులు బాగుండాలి, మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప నాకు గెలుపు ఓటమి నాకెప్పుడు తెలీదు. కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం. ఈ రోజున వేదిక పైన ఇంతమంది కూర్చున్నారు, ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోతే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్. అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా, ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు. పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అనుకోలే. ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం, కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి, కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం తీసుకో. ఏడాది కాలంలో పర్యాటక రంగంలో దాదాపు 12,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కట్టడాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖపట్నం ఎంవిపి కాలనీలోని అప్పుగర్ వద్ద ఆధునీకరణ పనులు పూర్తి చేసుకుని పర్యాటకుల సౌకర్యార్థం సిద్ధమైన హరిత హోటల్ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఆయనతో పాటుగా విశాఖ ఎంపీ శ్రీ భరత్, మేయర్ పీలా శ్రీను పాల్గొన్నారు. యాత్రి నివాస్లో జరిగిన పనులను ఏసీ సూట్, ఏసీ డీలక్స్, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్లు, మీటింగ్ హాల్ను, బార్ అండ్ రెస్టారెంట్ను వారు పరిశీలించారు. పర్యాటక శాఖ అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పర్యాటకుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖ నగర సమీపాన విశాలమైన ప్రాంతంలో 41 రూమ్స్తో పాటు బార్ అండ్ రెస్టారెంట్, మీటింగ్ హాల్తో ఉన్న హరిత హోటల్ను 13.5 కోట్లతో ఆధునీకరించామన్నారు. యాత్రి నివాస్ను హరిత రిసార్ట్స్గా ఆధునీకరించడం ద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చని భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఆధునీకరించిన యాత్రి నివాస్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. బీచ్ రోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా వీటిని నిర్మించామన్నారు. ఇవి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. యాత్రి నివాస్పై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆధునికీకరించిందన్నారు. అనంతరం సెప్టెంబర్ 5 నుండి 7 వరకు జరగనున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ 2025 బ్రోషర్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. చేస్తుంది కానీ ఆపరేషన్స్ ఇవాళ ప్రొఫెషనల్ టూరిజం హోటల్ ఏజెన్సీ ఏదైతే ఉన్నాయో బ్రాండెడ్ ఏజెన్సీస్
వాటికి ఇస్తే వాళ్ళు మెయింటెనెన్స్, అప్కీపు, మార్కెటింగు, టూరిజం డెవలప్మెంట్ ఇవన్నిటికీ వాళ్ళు బాగా చేస్తారనే ఉద్దేశంతో ఇవాళ మనకున్న ఇంచుమించు 32 ప్రాపర్టీస్లో 18 ప్రాపర్టీస్కి ఇవాళ ఇంట్రెస్ట్ పిలవడం జరిగింది. వాటిలో ఏంటంటే ఎక్కడ మనకి ప్రాపర్టీ చాలా బాగా చేస్తుందో, ఉదాహరణకి ఇప్పుడు విశాఖపట్నం యాత్రి నివాసు ఇది చాలా హై డిమాండ్లో ఉన్న ప్రాపర్టీ. ఇక్కడ రెవెన్యూ షేర్ చేసుకుని మనకి ఎంత వాళ్ళు రెవెన్యూ పెంచితే గవర్నమెంట్కి ఆదాయం అంత పెరిగే విధానంగా మనం చేసుకున్నాము. ఎక్కడైతే కొంత ఇంకా ఈ స్థాయికి రాకపోయినా సరే కొంత ఇంకా పొటెన్షియల్ ఉన్న దగ్గర మనం లీజ్ బేసిస్లో డిజైన్ చేసి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్యాటక రంగం పూర్తిగా పడకేసినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే పర్యాటక రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పర్యాటక రంగానికి ఉపయోగపడే విధంగా కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. 2024-29 5 సంవత్సరాలకు గాను కొత్త పాలసీని తీసుకురావడం, దానికి మించి దేశంలో ఎక్కడా లేని విధంగా టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ వస్తాయో ఆ రకమైన ఇన్సెంటివ్స్ టూరిజం సెక్టార్లో కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని అమలు చేస్తున్నందువల్ల ఇవాళ గడిచిన కొంతకాలంగా దేశంలో చాలా పేరెన్నికన్నటువంటి స్టార్ హోటల్స్ కానివ్వండి, ఇతరత్ర పర్యాటకానికి సంబంధించినటువంటి వివిధ రకాల సంస్థలు కానివ్వండి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఇవాళ మాతోటి ఎంఓయూలు చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో 50% ఉపాధి ఉక్కు నిర్వాసితులకు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే పాత కాంట్రాక్ట్ కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలనే నిబంధన పాటించాలని ఆయన హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు. గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు, అధికారులు, కార్మిక నేతల కుమ్మక్కుతో లేని 2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పేర్లను చూపించి జీతాలు దోచుకున్నారని, బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పేర్లను తొలగించడం జరిగిందన్నారు. ఏదైతే స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఏదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో, సెమీ స్కిల్లో, అన్స్కిల్లో 50% ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని, కార్మికుల డీపీస్ని, ముఖ్యంగా డీపీస్ని వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్లో
ఉండేటట్టు చేశారు. సో దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తర్వాత మాత్రమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శంకరాపు జయశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారినా చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడలేదన్నారు. ఎట్టకేలకు 33%తో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమేనన్నారు. గత 30 ఏళ్లుగా ఓబీసీ మహిళలకు ఉపకోటా కావాలని గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశంలోని అన్ని ఓబీసీ సంఘాలు ఉద్యమించినప్పటికీ చెవిటి వాణి చెవిలో శంఖం ఊదినట్లుగా నిర్లక్ష్యం వహించాయన్నారు. ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకుండానే మంది బలంతో చట్టం చేసేసుకుందన్నారు. కానీ దాని అమలు మాత్రం జనగణన పూర్తయి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరుగుతుందని కొర్రి పెట్టానన్నారు. అందుకే ఈలోగానే చట్ట సవరణ చేసి బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ గొర్ల శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, విశాఖ అధ్యక్షులు పల్ల రమణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తేలేంత వరకు కూడా బిల్లు మేము ఆమోదించాలని చెప్పని ఆ రోజున స్పష్టంగా తెలియజేశారు. కానీ ఈరోజు మరి నూతన పార్లమెంటు భవనంలో ఓపెన్ చేశారు, చాలా సంతోషం. అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చట్టసభలో 33% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. దానికి కూడా మేము సంతోషించాం. కానీ తీర్మానాలు చేసి పంపించటమే కాదు, దయచేసి మీరు దాదాపు 60% పైబడిగా ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఎవరు అధికారంలోకి రావాలన్నా మా ఓట్లు వేయించుకొని అధికారంలో మీరు చలాయిస్తూ ఉన్నారు. కానీ మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కులన్నీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు కాల రాస్తూ ఉన్నాయి. కాల రాయకుండా మేము ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి కూడా రాజకీయ పార్టీలు కల్పిస్తూ ఉన్నాయి. దయచేసి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది దేశంలోనే ఇది ఒక విపత్తులైనటువంటి కార్యక్రమంగా మేము తీసుకొని ఈ ఓబీసీ మహిళా కోటాని మరి సబ్ కోటా ఇవ్వాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజున విశాఖపట్నంలో మరి జయశ్రీ గారి మహిళా అధ్యక్షుల గారి నాయకత్వంలో ఈ విధమైనటువంటి ఘనంగా వాళ్ళ బ్రహ్మాండంగా జరిగినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి బీసీఎల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తున్నారు, కానీ బీసీఎల్ని మరి మాకు రావాల్సిన పదవులు మా రిజర్వేషన్ మా జనాభా తమాషా ప్రకారం మాకు ఇవ్వాలని కూర్చున్నాం. అట్లా కానీ ఎట్లా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఈ 33%లో మా జనాభా ఎంత ఉంటే అంత % మహిళలకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి చట్టసభల్లో స్థానం కల్పించాలని కోరుచున్నాం. అలాగే విద్యా సంఘాల్లో కూడా ఉద్యోగాల్లో కూడా కోరుతున్నాం. రాని ఏళ్ల బీసీల దీనికి గురి అవుతారని కూడా తెలియజేస్తున్నాను. మాకు ఏదైతే ఉందో మమ్మల్ని ఓట్ బ్యాంక్ చూసుకోకంటే చిన్న చిన్న పదవులు కాదు, మాకు కావాల్సింది చాలామంది బీసీ కులాలు ఇప్పటివరకు చట్టసభల్లో అరుగు పెట్టలేదు. సో వాళ్ళందరికీ అవకాశం కల్పించి లేని ఏళ్ల మరి శంకరరావు గారి నాయకత్వంలో శంకర్ జయశ్రీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నా బూతో నా భవిష్యత్ అనేలా జరిగిన జనసేన సేనతో సేనాని సమావేశం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జనసేనాని. అప్పుగర్ హరిత రిసార్ట్ పునఃప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పర్యాటకుల సౌలభ్యమే ప్రభుత్వ అజెండా అన్న మంత్రి. ఉద్యమ బాట పట్టిన రాష్ట్ర బీసీ సంఘం. బీసీ మహిళలకు నిర్దిష్ట రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.